ఇక అందరూ కూడా గుడికి వస్తారు. గుడికి వచ్చాక మురళి అయితే ఒక దగ్గర అయితే కూర్చుంటాడు. ఇక అక్కడే దివ్య ఉంటుంది. దివ్య దగ్గరకు వచ్చి మురళి కూర్చొని ఏంటి మరదల పిల్ల అని చెప్పి అలా మాట్లాడుతూ ఉంటే ఆ విక్కీని చూసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అది చూసి మురళీకృష్ణ అయితే ఈ మరదల పిల్ల ఫ్యూచర్లో నాకు బాగా ఉపయోగపడుతుంది అని చెప్పి విక్కీ గురించి పద్మావతి గురించి చెప్పి ఉసుగొలుపుతూ ఉంటాడు. అది విని దివ్య అయితే అక్కడ ఉన్న కొబ్బరి చెప్పులు తీసుకొని అక్కడైతే అలా విసిరేస్తుంది. విసిరేయగానే అక్కడ అలా పడిపోయి ఉంటాయి. ఇంతలో పద్మావతి అదే దారిలో నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. ఆ కొబ్బరి పెంకులు చూసుకోకుండా పద్మావతి నడుస్తూ ఉంటే విక్కీ అయితే వెనక నుండి వచ్చి పద్మావతి ఆగు ఆగు అంటూ పద్మావతి కాలు కింద చేయి పెడతాడు. ఆ కొబ్బరి పెంకులు అయితే విక్కీ చేతికి గుచ్చుకొని గాయమవుతుంది. విక్కీ అయితే అబ్బా అంటూ బాధపడుతూ ఉంటాడు. ఏమైంది సారు ఏమైంది అని చెప్పి పద్మావతి అంటుంది. అయినా సరే విక్కీ ఏం కాలేదులే పద్మావతి అని అంటూ ఉంటాడు. లేదు సారు ఏమైంది అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతలో అరవింద వాళ్ళంతా కూడా అక్కడికి వచ్చి విక్కీ ఏమైంది విక్కీ అని చెప్పి అడుగుతూ ఉంటే చేతికి ఉన్న గాయం చూసి పద్మావతి అయితే ఏడుస్తూ ఉంటుంది. అది చూసి విక్రమాదిత్య పద్మావతి ఈరోజు నీ పుట్టినరోజు, నీ కళ్ళంట నీళ్ళు రాకూడదు, నువ్వు ఏడక పద్మావతి అని చెప్పి అంటూ ఉంటాడు. లేదు సార్ మీకు ఇంత గాయమై బాధపడుతుంటే నేను ఎలా కామ్గా ఉంటాను అని చెప్పి అంటూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.